న్యూస్ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం పెళ్లిల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 73,000 రూపాయలకు పైచిలుకు ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,590 రూపాయలు ఉంది. ఇక మేలిమి బంగారం ధర 73,740గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 67,590 రూపాయలు ఉంది. మేలిమి బంగారం 73,740 రూపాయలు ఉంది. విశాఖలో 22 క్యారెట్ల బంగారం 67,590 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల బంగారం 73,740 రూపాయలుగా ఉంది. ఇక ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రమణారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ వీక్ అంతా మార్కెట్స్ అంటే లాస్ట్ వీక్ తో పోల్చితే ఈ వీక్ మార్కెట్స్ అంతా కరెక్షన్ ఏమన్నా అయ్యిందని అంటారా? సో ఏ విధంగా ఉంది మొత్తం వీక్ మొత్తం? యాక్చువల్ గా వీక్ అనేది కొద్దిగా వీక్ నోట్ లోనే స్టార్ట్ అయింది మార్కెట్ అనేది. బట్ లాస్ట్ థర్స్డే కూడా చూసుకుంటే డే లోకి 22,150 వరకు రావడం జరిగింది. 22,100 వరకు రావడం జరిగింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎఫ్ఐఎస్ అంతకు ముందు రోజు బాగా F&O లో బాగా సెల్ చేయడం వల్ల హెవీ సెల్లింగ్ షార్ట్స్ లో ఉన్నారు. దానివల్ల ఈ ఆప్షన్స్ రైటర్స్ ని కూడా కొద్దిగా ట్రాప్ చేయడం కోసం మార్కెట్ అనేది ఒకే రోజుని నిఫ్టీ బాటమ్ నుంచి మీకు 300 to 400 పాయింట్స్ రికవరీ రావడం జరిగింది. ఓవరాల్ గా నిఫ్టీ అనేది లాస్ట్ వీక్ బిట్వీన్ 22,050 నుంచి ఈ వీక్ ఆల్రెడీ ఈ రోజు మార్కెట్ నడుస్తూ ఉంది. 22,550, 600 వరకు కూడా ఆ రేంజ్ లో నడిచింది. మేజర్ గా ఏంటంటే ఎఫ్ఐఎస్ అందరూ కూడా బాగా షార్ట్ పొజిషన్స్ లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే డోజోన్స్ అనేది కూడా నిన్న 40,000 పైన క్లోజ్ అవడం చూసాం మనం. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఎన్ఎస్సి బిఎస్సి కూడా మార్కెట్ అనేది లైవ్ లో ఉంది, ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. బిట్వీన్ 2 సెషన్స్ కింద జరుగుతుంది అనమాట. ఈ రోజు 9:15 నుంచి 10 o'clock వరకును. నెక్స్ట్ సెకండ్ సెషన్ వచ్చేసి 11:30 to 12:50. ఇదంతా కూడా ఈ రోజు షార్ట్ స్పాన్ ఆఫ్ టైం హాఫ్ డే జరుగుతుంది. ఇదంతా ఏంటంటే జస్ట్ లైవ్ ట్రేడింగ్ అనేది డైజాస్టర్ రికవరీ సిస్టమ్ ని టెస్ట్ చేయడం కోసము ఫ్రమ్ ప్రైమరీ సైట్ నుంచి వాళ్ళ మేజర్ సైట్ ఏదైతే ఉందో దానికి స్విచ్ ఓవర్ చేయడానికి ఏమైనా మేజర్ కాంప్లికేషన్స్ కానీ డిజరప్షన్స్ కానీ హ్యాండిల్ చేయడం కోసం ఇవాళ ఎక్స్చేంజెస్ అనేది ట్రేడింగ్ కండక్ట్ చేస్తున్నాయి. బట్ నెక్స్ట్ మండే బాంబే ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి మార్కెట్ హాలిడే అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏమో ఈ F&Oలో 13 స్టాక్స్ వరకు బ్యాన్ లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే తర్వాత మనకి ఎఫ్ఐఎస్ అనేది లాస్ట్ వీక్ మొత్తం కూడా అప్రాక్సిమేట్లీ 11,000 crores వరకు వాళ్ళు సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ అనేది 14,500 crores వరకు బయింగ్ అనేది జరిగింది. ఇంకోటంటే ఓవరాల్ యాజ్ ఆఫ్ టుడే 34,000 crores ఎఫ్ఐఎస్ గ్రాస్ సెల్లింగ్, నెట్ సెల్లింగ్ ఉంది. తర్వాత ఏమో డిఐఎస్ అనేది దానికి కాంపన్సేటింగ్ గా 35,000 crores బయింగ్ చేశారు. ఓవరాల్ గా ఏంటంటే మార్కెట్ లో డిప్ అనేది వస్తే మాత్రం డెఫినెట్ గా బై అనేది ఉంది. మోడీ ఫ్యాక్టరీ అనేది ఇంక్లూడ్ అయ్యి మోడీ సమ్ మెజారిటీ తోటి ఎంతో కొంత మెజారిటీ తోటి అయితే మొత్తం గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ అంతకు ముందు వారం కరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా 21,900 వచ్చినప్పుడు కూడా అంతే బౌన్స్ బ్యాక్ తోటి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనీ పంప్ చేయడం తోటి మార్కెట్ అనేది కొద్దిగా రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ రేంజ్ కి వచ్చింది. ఓన్లీ మార్కెట్ నార్మల్ రేంజ్ కి రావడమే కాకుండా మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ ఎక్కడైతే ఎంతైతే ఒక 10 to 15% పడ్డాయో దానికన్నా కూడా రివర్స్ లో చాలా బాగా వచ్చినాయి. తర్వాత Q4 రిజల్ట్స్ కూడా ఇప్పటివరకు ప్రకటించిన కంపెనీలో మేజర్ 70% ఆఫ్ ది కంపెనీస్ కూడా Q4 రిజల్ట్స్ టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ గా చూసుకున్నా, క్వార్టర్ వైజ్ గా చూసుకున్నా కూడా చాలా బాగా డెలివర్ చేసినాయి. అదొక కారణంతో మార్కెట్స్ అనేది సస్టైన్ అవుతున్నాయి. సార్, సెక్టర్ వైజ్ గా చూస్తే ఈ వారం అంతా సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ వాటి పర్ఫార్మెన్స్? అండ్ ఐటీ సెక్టార్ అయితే బయింగ్ అయితే కనిపించింది ఐటీ సెక్టార్ లో. సో మిగిలిన సెక్టార్స్ సిచ్యువేషన్ ఏంటి సార్? యాక్చువల్ గా ఐటీ సెక్టర్ అనేది ఇంకా పార్టిసిపేట్ చేయలేదండి. అందరూ నాన్ పార్టిసిపెంట్ కింద ఉండే ఐటీ సెక్టర్ ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి, ఇవన్నీ కూడా. యాక్చువల్లీ ఎఫ్ఎంసీజీ లిటిల్ బిట్ ఆఫ్ బౌన్స్ వచ్చినప్పుడు కూడా సస్టైన్ కాలేకపోయింది.
నెక్స్ట్ మేజర్ పార్టిసిపేషన్ అంటూ ఉంటే ఐ బిలీవ్ ఐటీ సెక్టర్ లోనూ ఎఫ్ఎంసీజీ సెక్టరే మీకు పెండింగ్ ఉంది. సో ఆ రెండిట్లోనే రావడానికి అవకాశం ఉంది. ఐటీ సెక్టర్ అనేది స్లోగా మనం ఇన్ఫోసిస్ వాటిలో చూస్తున్నాము బౌన్స్ బ్యాక్ అనేది. డెఫినెట్ గా ఇన్ఫోసిస్ అనేది బాటమ్ అయిపోయిందని నేను నమ్ముతున్నాను 1390-85 దగ్గర. సో ఆటోమేటికల్లీ అది అరౌండ్ 1540 అయితే ఫస్ట్ గా వెళ్ళాలి అనుకుంటున్నాను. 1485-1540 వరకు డెఫినెట్ గా నియర్ టర్మ్ లోనే ఐటీ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. తర్వాత ఏమో ఈ వారం మనకి మెటల్ సెక్టర్ ఒకటి, ఎనర్జీ సెక్టర్ లైక్ పవర్ గ్రిడ్ కానీ, ఆర్ఈసీ కానీ, పిఎఫ్సి కానీ, కొన్ని పవర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పార్టిసిపేషన్. మెటల్ సెక్టర్ లో హిండాల్కో, నాల్కో కానీ ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా పవర్, ఎనర్జీ సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్ ఒక మోడరేట్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. తర్వాత నెగిటివ్ సెక్టర్లు అంటూ పెద్దగా ఏం లేవు ఈ వారం, ఎందుకంటే రేంజ్ బౌండ్ లోనే ఉన్నాయి. ఏదో ఎఫ్ఎంసీజీ కానీ, ఆటో కానీ, ఎక్సెప్ట్ సిప్లా, సన్ఫార్మా లాంటి 2-3 తప్పిస్తే ఫార్మా కానీ అన్ని కూడా రేంజ్ బౌండ్ లోనే ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కానీ. తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పార్టిసిపేషన్ చేయడం చూస్తున్నాం ఈ వారము. సో పిఎస్యూ సెక్టర్, పిఎస్యూ బ్యాంక్స్ కొద్దిగా స్లగ్గిష్ గా ఉన్నా, కోటక్ బ్యాంక్ కానీ లేకపోతే కొన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇలాంటివన్నీ కూడా పార్టిసిపేట్ చేసినాయి ఈ సెక్టర్స్. అది సెక్టర్ వైపు చూస్తే. సో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి సార్. అంటే అంతర్జాతీయంగా మార్కెట్ల ప్రభావం దీనిపైన పడింది అని అనుకోవచ్చు అంటారా? అందుకే తగ్గుముఖం పట్టింది అని అనుకోవచ్చా? అంటే లిటిల్ బిట్ ఆఫ్ కరెక్షన్ హియర్ అండ్ దేర్. ఒక 1000 రూపీస్ కి మనము ఏది కూడా డిసైడ్ చేయలేమండి. ఏంటంటే అది రేంజ్ బౌండ్ లో ఆల్రెడీ బాగా ఒకేసారి 10,000 అప్ చూసాం కాబట్టి లాస్ట్ 3 months 3 to 5 months నుంచి అదేంటంటే రేంజ్ బౌండ్ లోనే ఒక అరౌండ్ 1,000-2,000 అటు ఇటులో జరుగుతుంది. కానీ బట్ కరెక్షన్ అని చెప్పలేము దాన్ని, ఎందుకంటే ప్రెషియస్ మెటల్స్, తర్వాత సిల్వర్ కానీ, ఇంటర్నేషనల్ గా ఇండస్ట్రియల్ డిమాండ్ కానీ వీటికి బాగానే ఉంది. అది కరెక్షన్ అని చెప్పలేము. రేంజ్ బౌండ్ లో స్టాక్స్ టైప్ లోనే ఇవి కూడా కమాడిటీస్ అనేది కూడా ఇంటర్నేషనల్ ప్రైసెస్ మీద డిపెండ్ అయ్యి ఒక రేంజ్ బౌండ్ లోనే ప్రస్తుతం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. రైట్, ఇక దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు విదేశీ ఫండ్లు లేదా యూనిట్ ట్రస్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. అయితే తమ నికర ఆస్తుల్లో 20% మించకుండా భారత సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెట్టిన విదేశీ ఫండ్లలో మాత్రమే మన ఎఫ్ఎంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించనుంది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రాన్ని నియంత్రణ మండలి నిన్న విడుదల చేసింది. సెబీ తాజా ప్రతిపాదనతో దేశీయ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పేరు సార్థకమవడంతో పాటు ఇన్వెస్టర్లకు తక్కువ వ్యయంతో ఆశించిన రిటర్న్లను పొందేందుకు వీలవుతుంది అని సెబీ పేర్కొంది. ఇక భారత్ ఆర్థిక వృద్ధి అవకాశాలు బలంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ఫండ్లకు మన సెక్యూరిటీలు, షేర్లు ఆకర్షణీయ పెట్టుబడి అవకాశాలుగా మారాయని తెలిపింది. పలు అంతర్జాతీయ సూచీలు, ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు, యూనిట్ ట్రస్ట్స్ తమ ఆస్తుల్లో కొంత భాగాన్ని భారత సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెడుతున్నాయి అని సెబీ ప్రస్తావించింది.